మీకు శ్రీశ్రీ గారంటే ఇష్టమని నాకు తెలుసు. కాబట్టి శ్రీశ్రీ గారి గురించి మీరు ఏదో రాసుకున్నారు. మీకు ఇష్టమైన అభిమాన కవి కాబట్టి. అయితే మీ స్వపరిచయం చేసుకుని మీరు రాసుకున్నదేంటో చెప్పండి. నేను కలికుట్ల వెంకటేశ్వర్లు నా నామధేయం. నేను హై స్కూలు టీచర్గా చేసి 38 ఏళ్ళు సర్వీస్ చేసి 99లో రిటైర్ అయ్యాను. అప్పట్లో నేనే కాదు, శ్రీశ్రీ కవితలు అంటే చాలామందికి ఇష్టంలాగే నాకు కూడా చాలా ఇష్టం. ఆయన చేసినటువంటి లిరిక్లు కానీ, ఖడ్గ సృష్టి కానీ, మహాప్రస్థానం కానీ బట్టి కింద వచ్చేసి నాకు ఈ రోజుకి కూడా అంత ఇష్టం. అయితే ఆ శ్రీశ్రీ గురించి ఏదో చెయ్యాలనే రాయాలనే తపనతోటి ఆయన రాసినటువంటి పద్యాలలో మాటలనే ఉపయోగించి నేను ఇవి రాయటం జరిగింది. ఇది ఎప్పుడో రాసుకున్నాను. ఇది ఎవరికే పంపకుండా నాలో అప్పుడప్పుడు నేను చదువుకుంటూ ఆ శ్రీశ్రీని తలుచుకుంటూ ఆనందపడటం నా అభిమతం. అయితే ఏం రాశాను అనేది ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. తప్పకుండా. 1930వ దశకంలో ఆంధ్ర సాహితీ వనంలో విశ్వనాథ, సత్యనారాయణ, కృష్ణశాస్త్రి భావ కవితల రాజ్యమేలుతున్న తరుణంలో శ్రీశ్రీ ప్రవేశించాడు. బహుశా 1930 ఆ ప్రాంతం అనుకుంటాను. మొదట వారి బాణీలోనే ఛందోబద్ధ కవిత్వం చేసేవారు శ్రీశ్రీ కూడా. ఎందుకో మరి అది అంతగా నచ్చలేదు ఆయనకి. తను చెప్పదలుచుకున్నది ఛందోబద్ధంగా చెప్తే కానీ కొందరికి మాత్రమే అర్థమవుతుంది, తదిమ వాళ్ళకి అర్థం అవదనే భావంతో తనదైన శైలిలో సూటిగా జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోయేలా అక్షరాల్ని పదును పెట్టి మరీ కవిత్వం మొదలుపెట్టాడు. 1933 సంవత్సరంలో, అంటే శ్రీశ్రీ 23వ సంవత్సరంలోనే నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అనే గీతంతో సాహితీ ప్రవేశం చేశాడు. అది ఆనాడు ఆంధ్రపత్రికలో పడింది కూడా. అదే అటు ప్రాచీన సాహిత్యానికి ఇటు ఆధునిక సాహిత్యానికి మధ్య వారధిలో నిలిచింది ఆ రోజే. వెంటనే మరో ప్రపంచ గేయం రాశాడు. అది ఆ రోజుల్లో యువతని ఉర్రూతలూగించింది, బహుళ ప్రాచుర్యం పొందింది. ఇక ఆనాటి నుంచి శ్రీశ్రీ వెనుతిరిగి చూడలేదు. తనకంటూ ఒక ప్రత్యేక శైలి ఏర్పరచుకున్నాడు. అలతి పలతి పదాలతో అనల్పార్థము గల చెప్పగలిగిన మహాస్థాయికి చేరాడు. ఆయన మీద పిహెచ్డి చేసిన డాక్టర్ మిరియాల రామకృష్ణ శాస్త్రి గారు వీరి కవితా వైభవాన్ని కూలంకషంగా అధ్యయనం చేశాడు. అది కూడా నేను చదివాను. శ్రీశ్రీ జననం 2/1/1910, మరణం జూన్ 15, 1983. పుట్టుక నాకు తెలియదు కానీ మరణం మాత్రం నేను చూశాను, స్పందించాను. చాలామంది కవులు బావురుమని ఏడ్చారు. శ్రీనాథ మహాకవి, గురజాడ మహాకవి, తరువాత సాహితీ లోకం వారు శ్రీశ్రీనే మహాకవిగా పేర్కొన్నారు. కొందరేమో అనొచ్చు, కాళిదాసు మహాకవి అంటారు కదా అండి అని. కాళిదాసు మన కవి కాదు, సంస్కృత కవి. అందుకనే మహాకవులు ముగ్గురు, గురజాడ, శ్రీశ్రీ, శ్రీనాథుడు. సాహితీ లోకం శ్రీశ్రీనే మళ్ళీ మహాకవిగా పేర్కొనటం చాలా గమనార్హం. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ మొదలుకొని వింధ్య పర్వతం వరకు అన్నీ కవితా వస్తువులే అన్నాడు ఆయన. ఊరి బయట చెట్టు కింద ఆరిన కొంపటి విధాన కూర్చున్న ముసల్లి మొదలుకొని ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరుల దాకా అందరినీ పలకరించాడు. పతితులు, భ్రష్టులు, దగాపడిన తమ్ములు ఏడవకండి ఏడవకండి అంటూ వాళ్ళని ఓదార్చాడు. ఆకాశం దారులంట హడావిడిగా వెళ్ళిపోయే జగన్నాథ రథచక్రాలు భూమార్గం పట్టిస్తా, భూకంపం తెప్పిస్తానని భరోసా ఇచ్చాడు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అంటూ నినదించిన తాత్వికుడు శ్రీశ్రీ. పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి అంటూ ప్రభంజనం వలె హోరెత్తిన మరో ప్రపంచం వైపు పరుగులు తీయించాడు. రక్తచందనం, బంధూకం, సంధ్యారాగం, పులిచెంపిన లేడినెత్తురు, ఎగరేసిన ఎర్రని జెండా నవకవనానికి కావాలన్నాడు. పొలాలనన్నీ హరాల దున్ని
ఇలాతనలో హేమం పిండగ విరామ మెరుగక పరిశ్రమించే కర్షక జీవులం ధర్మజలానికి ఖరీదు కట్టలేనన్నాడు. మనమంతా బానిసలం, గానుగులం, పీనుగులం, వెనుక దగా ముందు దగా, కుడి ఎడమల దగా దగా, మనది ఒక బ్రతికేనా, కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె అంటూ వాపోయాడు. అవును నిజం, అవును నిజం, నీవన్నది నిజం నిజం. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అంటూనే చిరకాలం జరిగిన మోసం, బలవంతుల దౌర్జన్యాలు, ధనవంతుల పన్నాగాలు ఇంకానా ఇకపై చెల్లవు పొమ్మన్నాడు. అలజడి, ఆందోళన, తిరుగుబాట్లు, ముళ్ళు రాళ్ళు, కొండలు గుట్టలు, అవాంతరాలు ఎన్ని ఉన్నా ముందు దారి మనదేనని భరోసా ఇచ్చాడు శ్రీశ్రీ. శ్రీశ్రీ రాసిన రుక్కులు, మహాప్రస్థానం, ఖడ్గ సృష్టి, శతకం, ఇతర పాటలు అన్నీ పరిశీలిస్తే అన్ని రసాలు మేళవింపుతో పాటు మానవతా దృక్పథం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. నైలు నది నాగరికతలో సామాన్యుల జీవనమెట్టిది. ప్రభువెక్కిన పల్లకి కాదో అది మోసిన బోయీలెవ్వరు, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు, ఇలా మానవతావాదాన్ని చాలా బలంగా వినిపించాడు. శ్రీశ్రీ రాసిన భిక్షువర్షియేసి అనే గేయంలో ముక్కుబొట్ట వంటి తల, ముడతలు తేరిన దేహం, కాంతులేని గాజు కళ్ళు, తనకంటే శవం నయం అంటూ నినదించాడు. ఆరాణి, ప్రేమ పురాణం, ఈ ముట్టడికైన ఖర్చులు, కైఫీయతులు, మతలబులు ఇవి కావోయ్ చరిత్రకర్థం అంటూనే ఏ యుద్ధం ఎందుకు జరిగిందో, ఏ రాజ్యం ఎందుకు జరిగిందో కావాలని నినదించాడు. అప్పటిదాకా ప్రాచీనాంధ్ర కవిత్వం రాజ్యమేలుతుంటే గురజాడవారు ఆధునిక ఆంధ్ర కవిత్వానికి పునాదులు వేశారు. నా అడుగుజాడ గురజాడది అంటూనే శ్రీశ్రీ ప్రవేశించి నేను సైతం అంటూ ఆ పునాదుల మీద ఆధునిక ఆంధ్ర భాషా సౌధం నిర్మించాడు. ఈ యుగం నాది అని సగర్వంగా చెప్పుకున్నాడు. తెలంగాణ అన్నట్లు నెత్తురు కన్నీళ్లు కలిపి కొత్త టానిక్ తయారు చేసిన మహాకవి శ్రీశ్రీ అన్నాడు. కవిత్వాన్ని తూయగలిగే శక్తి తన దగ్గర రాళ్ళు లేవన్నాడు చలం. మహాప్రస్థానం పీఠికలో ఇది రాశాడు. అయితే శ్రీశ్రీ అనగానే కొందరికి కేవలం విప్లవ కవిగానే అనుకుంటారు చాలామంది. ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు, చక్రవర్తి అశోకుడెచ్చట, జగద్గురు శంకరుండెచ్చట, కాళిదాస మహాకవీంద్రుని కవనవాహినిలో కరంగిన ఉజ్జయిని నేడెక్కడమ్మా ఉంది చూపించు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. సినీ గేయాల సంగతికి వస్తే శ్రీశ్రీ దేశభక్తి చాలా ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పాడబోయి భారతీయుడా, తెలుగు వేరే లేవరా పాటలతో సమస్య చెబుతూనే పరిష్కారం కూడా చూపించి కర్తవ్య బోధన చేశాడు. పునర్జన్మ సినిమాలో వ్రాసిన ఎవరివో నీవెవరివో అనే పాటలో ఆయన భావకవిత వ్యక్తమవుతోంది. బొబ్బిలి యుద్ధంలోని మురిపించే అందాలు పాటలో తన సాహితీ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. బొమ్మను చేసి ప్రాణము పోసి పాటలో కళ కానిది విలువైనది పాటల ద్వారా వైరాగ్యం చూపించాడు. శ్రీశ్రీ పాటలన్నీ ఆలోచింపచేసే విధంగానే ఉండటమే కాక మళ్ళీ మళ్ళీ వినాలనిపించేవిగా ఉంటాయి. శ్రీశ్రీ సిరిసిరిమొవ్వ అనే మకుటంతో ఒక శతకం రాశాడు. చాలామందికి తెలియదు ఇది. ఇందులోని పద్యాలని భావకవితకు అర్థం పడతాయి. బారెట్లా అయితే మాత్రం సాంబారెట్లా చేయగలడు, చీరెట్లా బేరమాడు, భార్య ఎదట నోరెట్లా మెదల్చగలడు సిరిసిరిమొవ్వా. ఇలా 20వ శతాబ్దాన్ని శాసించి అరసం, విరసం, సరసం ఇలా ఎందులో ఉన్న కాదేది కవిత కనర్హం అంటూ నినదించాడు. శిల్పమనర్ఘం అంటూనే తనదైన శైలిలో నా రచనలలో లోకం ప్రతిఫలించి, నా తపస్సు ఫలించి, నా గీతం గుండెలలో గోర్నిల్లగా నా జాతి జనులు పాడుకునే మంత్రంగా మోగించాలని ఆకాంక్షించాడు. వేళ కాని వేళలో లేనిపోని వాంఛలతో, దారి కాని దారులలో కానరాని కాంక్షలతో, దేని కొరకో దేవులాటతో వెళ్ళిపోయాడు శ్రీశ్రీ. శ్రీశ్రీ కవితా సౌరభాలను మనం రాబోయే తరాలను, తరువాత తరాలను అలా ఆగ్రహణిస్తూ పోతూ ఉంటే
మహాకవి శ్రీ కవిత్వానికి ఆయుర్దాయం ఎన్ని వేల సంవత్సరాలు మరి. అందుకే శ్రీశ్రీ మరణం తర్వాత జరిగిన సంతాప సభలో డాక్టర్ మల్లెమాల గారు అన్నట్లు ఇలా అన్నారు: ఈ శతాబ్దము నాది అని ఎవ్వడనెను, ఆ మహాకవి ప్రస్థానమాగిపోయే. అయినను శ్రీశ్రీకి చావు లేదా అంతరభాష ఉర్వితలంబున జీవించి యుండుదాకా అన్నారు. అందుకే శ్రీశ్రీని నేనంటాను, ఆ మహాకవి మండి మండి ఆరిపోయిన అగ్నికణం, ఆరినను మండుచున్నదా కణం, తెలుగు తల్లి తీర్చుకోలేని రుణం. ఇది నేను శ్రీశ్రీ గారి గురించి రాసిన, నాకు ఎంత ఇష్టమో ఇవన్నీ ఇందులో ఆయన రాసినటువంటి కవిత్వాలన్నీ కూడా నా నోటికొచ్చు చెప్పగలను. ఉదాహరణకి బిక్షువై వర్షియసు మొదట చివరి దాకా నేను ఈనాడు కూడా చెప్పగలను. అయితే దారి పక్క చెట్టు కింద కూర్చున్నది ముసలిదొకత మూలుగుతూ ముసలుతున్న ఈగలతో వేగలేక, ఆవే మరణిస్తే ఈ పాపం ఎవ్వరిదని వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది. ముగ్గుబుట్ట వంటి తల, ముడతలు తేరిన దేహం, కాంతికి లేని గాజు కళ్ళు, తెనకంటే శవం నయం. ఒక ఈగను పడతేసుకో తొందరగా తొలగి తొండ. ఇలా చివరిదాకా ఆయన కవిత్వం ఎన్నిసార్లు విన్నా, ఎంత విన్నా నేను అదే పాడుకుంటూ ఉంటాను. అందుకే శ్రీశ్రీకి మరణం లేదు, మా యువ హృదయాల్లో ఇంకా జీవించే ఉన్నాడు అని మల్లెమాల గారు అన్నారు. చాలా బాగా చెప్పారండి శ్రీశ్రీ గురించి. నిజంగానే శ్రీశ్రీ కవిత్వం విన్నప్పుడు ప్రతి హృదయానికి కూడా ఒక భక్తి అని కూడా కాదు, దాన్ని ఏమన్నానంటే విప్లవభావము కాదు, ఆయన అన్నీ రాశారు. మీరన్నట్టు అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా హృదయం ఉప్పొంగే కవిత్వం అని చెప్పాలి. నిజం చెప్పాలంటే ప్రతి యువ హృదయం. పాడబోయి భారతీయుడా అనేది మాట మనం వింటే సమస్య చెప్తాడు, సమస్య చెప్పాడు, దానికి పరిష్కారం కూడా నా తర్వాత చరణంలో చెప్తాడు. మామూలుగా సమస్య ఏంటంటే అవినీతి, లంచగొండితనం ఇంకా ఇకపై సాగదు అంటూనే దానికి ఏంటంటే ముందరికి ఇంకా మనం వెళ్ళాలి, మనం ఇక్కడే ఆగిపోకూడదు అనేటువంటి భావన వెనకాల చరణంలో చెప్తాడు. అయితే ఆ పాటని మనం అర్థం చేసుకుంటూ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు 4 సార్లు వింటే ఆయన లోపల భావం మనకు అర్థమవుతుంది. కవిత్వం అంటే వాళ్ళ భావం వేరుగా ఉంటుంది, అది మనం పట్టుకోగలిగితే చాలా గ్రేట్నెస్. నాకు ఆ భావనలు ఉన్నాయి, నేను పట్టుకుంటాను. ఇప్పటికీ కూడా ఆయన అంటే ఆయనన్న గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం 70-80 సార్లు చదివాను, నటించాను కూడా జీవితంలాగా. అంచేత మా కోవ అలాగుంటుంది. ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు. ఇంకా ఈ కవిత్వాలు ఇవి ఏంటని కొంతమంది అనొచ్చు. నేను అందులోనే బతుకుతున్నాను, జీవిస్తున్నాను. నేను ఆరోగ్యంగా ఉన్నానంటే ఆ కవితలే నాకు స్ఫూర్తి. హృదయానికి వయసు ఏంటండి? ఉండదు కదా. అవుననుకో, కానీ చాలా బాగా ఇది ఉండకపోవచ్చు. నా దగ్గర ఉన్న పుస్తకాలు ఎవరు అందిపుచ్చుకొని కంటిన్యూ చేస్తారా అనే తపన మాత్రం లోపల మిగిలిపోయింది. నేను ఇంకా ఎక్కువ కాలం దీన్ని మెయింటైన్ చేయలేను కదా. కానీ ఎవరు ఈ శ్రీశ్రీ అంటే ఎవరు ఇష్టపడతారు అని చూస్తున్నాను. ఇదిగో మీకు చదివి వినిపించాను. థ్యాంక్ యూ సో మచ్.